ఫ్రెండ్స్ ఇక్కడ రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ గురించి నేను ఫ్రీ అని అడుగుతున్నాను. ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే నేను ఓన్లీ విద్యా వైద్యం మాత్రమే ఫ్రీగా కావాలంటున్నాను. రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లే, కుల మతాల గురించి మాట్లాడట్లే, పార్టీల గురించి మాట్లాడట్లే. మనకు కావాల్సింది బేసిక్ విద్యా వైద్యం మాత్రమే. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన ఓటును మనం అమ్ముకోకూడదు. ఇది మనం పార్టీలతో పాటు సమాజంలో ప్రచారం చేయాలి. వాట్ ఈస్ అవర్ డిమాండ్? మనం అడగాల్సింది అందరికీ ఉచిత విద్య వైద్యం మాత్రమే కావాలి. ఇతర వృధా అనవసర పథకాలను సామాన్యులతో పాటుగా ఎంపీ ఎమ్మెల్యేల వరకు రద్దు చేయాలి మనం డిమాండ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే అతని చనిపోయే వరకు అతనికి అతని కుటుంబ సభ్యులకు వాళ్ళు ఎంత అలవెన్స్ వస్తాయి తెలుసా అండి ఫ్రెండ్స్? మళ్ళీ ఏంటంటే నేను ఓన్లీ విద్యా వైద్యం మాత్రమే ఫ్రీగా కావాలంటున్నాను. రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లే, కుల మతాల గురించి మాట్లాడట్లే, పార్టీల గురించి మాట్లాడట్లే. సేమ్ టైం ఆర్టీఐ యాక్ట్ 2005ని కాపాడాలి. దీని గురించి సమాజంలో అందరికీ తెలిసే విధంగా మనం ప్రచారం చేయాలి. ఎందుకంటే మనకు ఎడ్యుకేటర్ ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనం ఎంతో విలువైన సమాచారాన్ని మనం పొందొచ్చు. మనకు అందరికీ ప్రజలందరికీ స్థాయి భేదం, కుల మతం వర్ణం భేదం లేకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్ ఇవ్వాలి అని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అండ్ వాట్ విసే మనం ఏం చెప్పాలి ప్రభుత్వానికి? మనకు సామాన్య ప్రజలతో సహా ప్రజాప్రతినిధులు అంటే ఎంపీ ఎమ్మెల్యేల వారికి కూడా అనవసర ఉచిత వృధా పథకాలు అలవెన్స్లను రద్దు చేయాలి అని చెప్పాలి. కాబట్టి ఆలోచించండి, మనలో మార్పు రావాలి. ఒక్కసారి మనం పోయి రోడ్డు నుంచి వస్తామో నేను ఆశించట్లే. మన మైండ్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైనా ఇది డిమాండ్ వస్తుందని అనిపించింది. నేను తెచ్చిన